కూరళ్ళ దగ్గర ఏమేమి పెడతామంటే మేము పచ్చన్నం వండాలి. ఒడిలో నుంచి తీసిన బియ్యం ఉంటాయి కదా, ఆ బియ్యం పావుసరండి పోసి పచ్చన్నం వండాలి. అదే కొబ్బరి ముక్క తీసి కొబ్బరి ముక్కను కట్ చేసి ఆ అన్నం లేసి వండాలన్నమాట. కొంచెం కొబ్బరి పొడి చేసుకోవాలి. సారపెట్టెలోదే వాడాలన్నమాట. బెల్లం అయినా పెసరపప్పు అయినా ఏదైనా, పెసరపప్పు ముద్దపప్పు చేసి పెట్టాలి. అరిసెలు కంపల్సరీ పెట్టాలి. ఇంకొకటి పులిహోర చేసి పెట్టుకోవచ్చు. పెరుగన్నం పెట్టాలి. ఆ ముద్దపప్పు మీద నెయ్యి వేయాలి. ఇది కొబ్బరి పొడి అంటే కొబ్బరిని తురిమి పొడి చేసి దాంట్లో కొంచెం బెల్లం కలుపుతారు అనమాట. అవన్నీ సారపెట్టెలో వాడాలి కంపల్సరీ. ఇవన్నీ ఇంట్లో వాళ్ళే అంటే కంపల్సరీ నేనే చేయాలి ఈ వంటలన్నీ. అవన్నీ చేసేసరికి ఒక 2 hours అయితే టైం పట్టింది. చాలా మంచిగా నీట్గా జరిగిపోయిందండి మొత్తం కూడా. తర్వాత ఒక 15 మెంబర్స్కి పిలిచి భోజనాలు పెట్టుకున్నాము. అంటే నెక్స్ట్ మా పాపది బర్త్డే ఉంది కాబట్టి ఇక ఎక్కువ మందిని పిలవలేదన్నమాట. బర్త్డే రోజు వెజిటేరియనే, కొంతమంది నాన్ వెజ్ కూడా పెడతారు. మేమైతే వెజిటేరియనే పెట్టినాం. ఇదండి.